హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు. ప్రతిరోజు ఒక మంచి కాఫీ ఓ మంచి టిఫిన్తో మన డే స్టార్ట్ అవుతుంది. ఈరోజు కూడా ఒక సూపర్ కాఫీ ఒక రుచి ఆరోగ్యం కలిపిన టిఫిన్తో మేము రెడీగా ఉన్నాం. గురుగారు ఏంటి ఊగుతున్నారు ఇలాగా? వీకెండ్ తర్వాత మా గురువు గారు కొంచెం అంటే నువ్వు చేసే పనులు నా మీద రుద్దుతున్నావా? అంతే ఈ అబ్బాయి ఎప్పటికీ మారాడు. కానీ సరే నేను ఎక్కువ డిస్కషన్ పెట్టదలుచుకోవట్లేదు. ఎందుకు పెట్టదలుచుకోవట్లేదు? ఎందుకంటే నీలాంటి వాళ్ళతో డిస్కషన్ పెట్టి వేస్ట్. సో మనం డైరెక్ట్ నాలాంటి వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి కదా ఇక్కడ. అదే నువ్వు చేసే పనులు వేరే వాళ్ళ మీద రుద్దుతావు చూడు, అది లేదండి. మామూలుగా వీకెండ్ కొంచెం ఎక్కువ రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ డే కొంచెం అలా మా భార్గవ్ ఎక్కువ రిలాక్స్ అయ్యాడు కాబట్టి కళ్ళు చూడండి ఎట్లా ఎక్కువ నిద్రపోతే ఆ తర్వాత కూడా ఆ నిద్ర అదే అలా ఉంటది అన్నాం. అంతేగాని మేము వేరే నువ్వు ఎంతసేపు నిద్రపోయావు నేనేం చేశాను అన్నది మ్యాటర్ కాదు. సో ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అన్నది మ్యాటర్. మీరు యాక్చువల్లీ వేరే వాటర్ మ్యాటర్ అనుకోరు కదా. ఓకే, సో ఇవాళ నేను చేయబోయే కాఫీ ఏంటంటే బటర్ స్కాచ్ కాఫీ. ఓకే, బటర్ స్కాచ్ అన్నది ఐస్ క్రీమ్ అని అనుకుంటారేమో నీలాంటి వాళ్ళు. అదే అవే వినిపిస్తాయి మీకు. సో బటర్ స్కాచ్ అంటే క్యారమెల్ అన్నమాట. సో దాంతో కాఫీ తయారు చేసుకోబోతున్నాం. ఓకే, సో ఇంత చెప్పడం ఎందుకు, చేసి చూపించచ్చు కదా. మరి నువ్వు ఎక్కడ గ్యాప్ ఇస్తే నేను చెప్తాను. ఓకేనా? ఓకే, ఇదిగో రెడీగా ఉన్నాను నేను. స్టవ్ వెలిగించుకుందాం. లైటర్ ఇవ్వు. వాటర్ ఇవ్వు. వాటర్ పోయి. ఓకే, గురుగారి ఆర్డర్ ప్రకారం స్టవ్ అంటించాం, వాటర్ పోసాం. వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం కాఫీ పొడి వేసుకుందాం. సో వాటర్ కొంచెం మరగాలంటే మూత పెట్టుకుందాం. నేను ఇప్పుడు మీరు ఏం అడుగుతావు చెప్పనా? చెప్పు. ఒక స్పూన్ అడుగుతా. అంతేగా? ఒక స్పూన్ కాదు, నేను చాలా స్పూన్లు అడుగుతాను. ఎందుకంటే ఇవి రెండు కూడా వేరే వేరే టేస్ట్లు ఉంటాయి కాబట్టి ఒక స్పూన్ని ఇంకొక వేరే దాంట్లో వేసి మనం టేస్ట్ని ఖరాబ్ చేయలేము. సో వంటలు చేయడానికి వచ్చిందా ఈ అమ్మాయి, స్పూన్లు ఖరాబ్ చేయడానికి వచ్చిందా? ఈయన ఏదో పెద్ద కడుగుతున్నట్టు ఈయన ఫీల్ అయిపోతుంటాడు ఎప్పుడు. నాకు అర్థం కాదు. ఇంట్లో వంటలు వండే వాళ్ళకి అస్సలు నొప్పి ఉండదు. ఈ గిన్నెలు క్లీన్ చేసే వాళ్ళే బాధలు అన్నీ పడుతూ ఉంటారు. అంటే భార్గవ్ బ్యాచిలర్ కాబట్టి రోజు అదే పని చేస్తుంటారు కాబట్టి తెలుసు అనమాట. సరే, నేను కాఫీ పొడి వేస్తున్నాను. నేను ఇప్పుడు స్పూన్ తీసాను, కాఫీ పొడి తీసాను, వేసాను. చాలు. ఓకే, సో నేను నా దగ్గర నుంచి నువ్వు ఇన్ని రకాల కాఫీలు నేర్చుకుంటున్నావు కదా, నీకు ఏమన్నా అంటే తెలుస్తుందా తేడా? నువ్వు రోజు తాగే కాఫీకి అంటే నీకు బాగా కాఫీలు వచ్చేసాయని ఏమన్నా కొంచెం అలా అనిపిస్తుందా? ఒక విషయం తెలుసా, నేను ఇక్కడే కాఫీ తాగేస్తాను. అంటే సో కాఫీ తాగాలనే ఫీలింగ్ అంతా ఇక్కడ తయారు చేసుకొని కాఫీతో మళ్ళీ ఇంకా కాఫీ తయారు చేసుకోవడం ఎందుకని ఇక్కడే తాగేస్తున్నాను నేను రోజు. అంటే ఇంటికి వెళ్ళి ట్రై చేయట్లేదా నువ్వు? ఏం నేర్చుకుంటున్నావు మరి? నా రోజు కాఫీ తాగుతున్నా కదా. ఇక్కడ తాగడం వేరు, నువ్వు స్పెషల్గా చేసుకుని తాగడం వేరు. నా దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నావు? నా మీద సెట్ అయ్యలేడం కాదు, కొంచెం నేర్చుకో, పని నేర్చుకో. కరెక్ట్ గా చెప్పనా? పని నేర్చుకున్నా మా గురువు గారు దగ్గర, అందుకే నేను ఇక్కడే కాఫీలు తాగాను. నువ్వు నేనే మాట్లాడు కల్పిస్తున్నారు తరం గురించి. సరే, అయితే ఇది బటర్ స్కాచ్ క్యారమెల్ అనమాట. సో మామూలుగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు కదా. సో అది అంటే నాకు బటర్ వినబట్టలేదు, తర్వాత పదం. అదే అంటే నిన్న రాత్రి నువ్వు అదే పనిలో ఉన్నావు కాబట్టి నీకు అలా అనిపించదు. సరే, మరుగుతూ ఉంది. అవును, ఈ లోపల మనం ఏం చేద్దామంటే పాలు తీసుకుంటా, చెప్తా ఏం చేయాలో చెప్తా. పాలు తీసుకుంటా. కాదు గురువు గారు, ఇంత నెమ్మదిగా మరగడం కంటే ఏదైనా కొత్త ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టచ్చు కదా. ఇలా చిటికేగానే అలా మరిగిపోయి అలా రెడీ అయిపోయేలా పని చేయి. నీ చేయి లోపల పెట్టు, జల్దీ మరుగుతుందేమో చూద్దాం. ఉదయం లేవగానే ఎంత వాల్యుబుల్ టైం తెలుసా? ఉదయం లేవగానే స్కూల్కి వెళ్ళాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఆఫీసులకి వెళ్ళాలి, బిజినెస్ చేయాలి. సో ఇలా ఎప్పుడు మరిగిందని చూడకుండా మీరు ఏదైనా ఫాస్ట్ ఇమీడియట్ యంత్రాన్ని కనిపెట్టాలి కదా. సరే కనిపెడదాం. ఫస్ట్ అయితే నువ్వు పాలు తీసుకురా, చెప్తా. పాలు తీసుకురా అంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళకూడదు, ఇంట్లోనే పాలు రెడీ చేసి పెట్టుకోవాలి కదా. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే ఆ పాలని బ్లెండ్ చేసుకోవాలి మనం. పచ్చిపాలా? పచ్చి పాలని బ్లెండ్ చేసుకుందాం డైరెక్ట్ గా. సో ఆ బ్లెండర్ లో వేసి మనం బ్లెండ్ చేసేసుకుందాం ఫస్ట్. అంటే కాచాల్సిన పని లేదు, ఏం లేదు. నువ్వు అన్ని క్వశ్చన్లు అడక్కు, నేను చెప్తున్నానుగా. మళ్ళీ పదే అడుగుతావు. డౌట్లు స్టూడెంట్లకు వస్తాయా, గురువులకు వస్తాయా? డౌట్లు రావచ్చు, మరి ఓవర్ గా డౌట్లు. ఇప్పుడు ఇది ఎన్ని వేయాలి? నువ్వు 2 గ్లాసులకు సరిపడాయి. ఓకే, పచ్చిపాలే డైరెక్ట్ గా వేస్తున్నాం. పచ్చిపాలే బ్లెండ్ చేసుకోవాలి, సరిపోతుంది చాలు. అది ఒక గ్లాసే వస్తుంది. ఓకే,
ఓకే చాలు. అది ఒకటే గ్లాస్ వచ్చిన ఇవన్నీ మనం యాడ్ చేస్తాం కాబట్టి క్వాంటిటీ పెరుగుతుంది. డైరెక్ట్ బ్లెండ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని. ఓన్లీ పాలే? పాలు. దీంట్లో ఏం యాడ్ చేయక్కర్లేదా? ఫస్ట్ చెప్పింది ఓన్లీ పాలను బ్లెండ్ చేయి చాలు. తర్వాత డౌట్స్ క్లియర్గా చెప్తున్నా అసలు ఈ అబ్బాయి 10th క్లాస్ బీటెక్ ఎట్లా పాస్ అయ్యాడో నాకు అర్థం కావట్లేదు. నేను బీటెక్ ఎవరు చెప్పారు? 10th ఫెయిల్. ఓకే, ఇది మరిగిపోయింది డికాషన్. ఇది కొంచెం ఆఫ్ చేసేసాను. కొంచెం చల్లార్చుకుందాం. ఇప్పుడు ఇదే పాలలో మనం ఓపెన్ చేయి. మరి చెప్పాలి కదా. అంటే నేను చెప్పేంత వరకు నీకు తెలియదు ఓపెన్ చేయాలని. ఎలా వేస్తాం? ఇక్కడ నుంచి వేస్తావా? ఏమో. సో చాక్లెట్ క్రీమ్ వేసుకుందాం. దీన్ని కూడా వేసుకొని బ్లెండ్ చేస్తాం. డైరెక్ట్ గా పచ్చి పాలు బ్లెండ్ చేస్తాం. చూడు, పచ్చి పాలు బ్లెండ్ చేస్తే ఎంత మంచి క్రీమీగా అయింది. కృష్ణుడు వెన్న తిన్నట్టు పైన నురగలు వచ్చాయి. అలా అయింది. సో చాక్లెట్ క్రీమ్ వేసాం. ఇంకొక స్పూన్. అది ఎందుకు అలా ఇదవుతుంది నాకేండి? బాగోదు. సో ఇప్పుడు బటర్ స్కాచ్ క్యారమెల్ కూడా వేస్తున్నా. ఓకే, ఎన్ని స్పూన్లు వేయాలి? ఒక 2.5. 2 or 3 వేసుకుంటే సరిపోతా? 2.5 వేసుకోవాలా? 2.5, 3 అదే మన ఇష్టం, మన క్వాంటిటీ బట్టి, ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి. ఇప్పుడు దీన్ని కూడా బ్లెండ్ చేసుకోవాలి. ఓకే, డికాషన్ ఇక్కడ చల్లబడాలి. అది అంతే, ఈ లోపల చల్లబడాలి. ఈ లోపల నువ్వు విసనకర్ర తీసుకొని ఇట్లా విసురుతూ ఉండు. చల్లబడి అని ఊతూ ఉండండి. బాగా కలిసేలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఎందుకంటే చాక్లెట్ చాలా స్టిక్కీగా ఉంటుంది. సో ఇది ఇలా పెట్టేస్తే కరిగిపోద్ది నాకు తెలిసి. అవును. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఏంటంటే ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత ఈ మిక్చర్ని మనం ఆ బ్లెండ్ అయిన మిశ్రమంలో కలుపుకోవాలన్నమాట. చల్లారాలి అంటే 2 విధాలు. ఒకటి హూఫ్ అని ఊదాలి, లేదంటే మీరు కాసేపు ఏసీ కింద పెట్టుకోవాలి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇలానే డైరెక్ట్గా వెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే ఆ ఫ్రిడ్జ్ ఏదైతే గ్లాస్ ఉంటుందో అది విరిగిపోతుంది. సో తెలివి ఉపయోగించి నీట్గా పెట్టుకోవాలి. మీరు ఒకసారి అలా చేశారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ కదా. అందుకని ఇమిడియట్ గా వేడిగా పెట్టకూడదు, కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది. సో ఇప్పుడు మనం కోల్డ్ కాఫీ తాగుతున్నాం ఈరోజు. అంటే కోల్డ్ కాఫీ కిందకే వస్తుంది, ఎందుకంటే మనం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. షుగర్ వేసుకోలేదు? షుగర్ అవసరం లేదు, ఎందుకంటే ఈ రెండిట్లో, ఈ చాక్లెట్లో అండ్ అలాగే క్యారమెల్లో స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం షుగర్ వాడట్లేదు. సో ఇవి రెండు చాలు. తీయగా అసలు వద్దు, అలా తీయగా తాగొద్దు. అంత షుగర్ కూడా తాగడం మంచిది కాదు బేసిక్గా. సో ఈ రెండిట్లో చాలా ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సపరేట్గా మనం షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో మా గురువు గారు చాలా కష్టపడి అద్భుతమైన కాఫీని తయారు చేస్తారు. కష్టపడి నీ చేత పని చేయించాను, నేనేం కష్టపడలేదు. సో బ్లెండ్ అయిపోయిందా? రెడీ. ఇప్పుడు ఏం చేస్తామంటే కప్స్ తీసుకో. ఇది ఓపెన్ చేసి ఈ కప్లో సగం పోసుకుందాం. తర్వాత ఇది అండ్ ఇది అలాగే. ముందు ఏది పోయాలి? ఫస్ట్ ఇది పోసేసుకుందాం బెస్ట్. డికాషన్ ఏదైతే ఉందో వడపోయాల్సిన అవసరం లేదు. ఫిల్టర్ కాఫీ వేసాను. వావ్, ఆల్రెడీ పైన నురగలంతా ఉండిపోయింది. చాలా డిఫరెంట్. ఎలా తీసి అది మనం లాస్ట్కి దాని మీద వేసుకుందాం. ఒకసారి ఆ స్పూన్, అంటే మనం ఇది వేసాం కదా చాక్లెట్ క్రీమ్, సో అది కొంచెం క్రీమీ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం, ఇందులో కొంచెం. నేను పచ్చిపాలలో వెన్న తీసాను అనమాట. పచ్చిపాలలో వెన్న ఏదమ్మా ఏదో వద్దు, నువ్వు పాడకు ప్లీజ్. అత్తగారు అడుగుద్ది కదా పచ్చిపాలలో వెన్నని. సో లాస్ట్కి నేను పచ్చిపాలలో వెన్న తీసా. చాలు, తీసాను కాబట్టి వేయాలి కదా. సో సరిపోతుంది, కొంచెం ఉంది. ఓకే, ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకోండి. ఏంటో నాకు ఇలాంటి డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ ఎప్పుడు నాకే ఐడియా వస్తుంది. 2 కప్పులు మీరే తాగుతారు కండి. సో ఇది సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. పైనుంచి ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకుందాం. ఒకటి 2 1 నాకు 3 కావాలి. ఓకే,
సో ఫైనలీ బటర్ స్కాచ్ కాఫీ రెడీ అయిపోయింది. సో దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం. బటర్ స్కాచ్ కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బటర్ స్కాచ్ క్యారమెల్ 2 టేబుల్ స్పూన్లు, ఐస్ క్యూబ్స్ 1 కప్పు, పాలు 1/2 కప్పు, కాఫీ పొడి 3 టేబుల్ స్పూన్లు, చాక్లెట్ క్రీమ్ 1 కప్పు. బటర్ స్కాచ్ కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా టీ ప్యాన్ లో నీళ్లు పోసి మరిగించుకుని కాఫీ పొడి వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత బ్లెండర్ లో పాలు పోసి ఒకసారి బ్లెండ్ చేసుకుని చాక్లెట్ క్రీమ్, బటర్ స్కాచ్ క్యారమిల్ కూడా వేసి మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ కప్ లో కాఫీ డికాషన్ పోసుకుని పాలు మిశ్రమం సమానంగా పోసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బటర్ స్కాచ్ కాఫీ రెడీ. చూసారు కదా బటర్ స్కాచ్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో అండ్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో బాగా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. భార్గవ్ కానీ నోట్ చేసుకున్నాం. బాగా నోట్ చేసుకోవడం అంటే మంచి పెన్తో నోట్ చేసుకున్నారు కదా అని, మంచిగా అంటే నోట్ చేసుకున్నారు కదా అంటే నార్మల్ పెన్, బాగా నోట్ చేసుకున్నారు కదా అంటే మంచి పెన్ అన్నమాట. ఎలా గురుగారు? అద్భుతం. చిన్నప్పటి నుంచి ఇంతేనా? నేను ఇంతే, ఇప్పటి నుంచే ఇంత. చిన్నప్పటి నుంచి ఇట్లా కాదు, వేరేలాగా. ఆహా, ఎలా ఉంది అని అడగని చెప్తా. ఎలా ఉంది? చల్లగా ఉంది కాఫీ. అదే బాగుంది, నిజంగా బాగుంది. సో హ్యాపీగా డేని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అంటే ఇలాంటి ఒక మంచి కాఫీ తాగితే, అండ్ నైట్ మంచిగా నిద్ర లేకపోయినా నెక్స్ట్ డే చాలా రిలాక్స్గా స్టార్ట్ అవుతుంది అనమాట ఒక మంచి కాఫీ తాగితే. అది నైట్ నిద్ర అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. సో మీకు అంటే కరెక్ట్గా నిద్ర పట్టకుండా అది ఎలా ఉంటే, నిద్రపోయే ముందు ఒక యాపిల్ 2-3 పీసెస్ కానీ జ్యూస్గా కానీ తాగితే హ్యాపీగా నిద్రపోతారండి. సో మంచి నిద్ర పడుతుంది అనమాట యాపిల్ తింటే. ఎనీవే, ఇలాంటి మంచి కాఫీతో డే స్టార్ట్ చేయండి. సో ఫుల్ రిలాక్స్ అవుతుంది. డే అంతా మీరు అనుకున్న స్కెడ్యూల్ అంతా కంప్లీట్ అయిపోతుంది కదా. నాకు ఎందుకు ఈ కాఫీ తాగినప్పటి నుంచి ఆకలి ఎక్కువ వస్తుంది. అవునా? సో బ్రేక్ఫాస్ట్ ఏం చేయబోతున్నావు చెప్పవా? అంతేనా, లేకపోతే కాఫీలు తాగడం వల్ల ఆకలి పెరుగుతుందని ఏమైనా చిట్కా చెప్తున్నారేమో అనుకున్నా. లేదు లేదు, నేను నీలాగా కొత్త సృష్టించాను. ఓకే, సో ఈ వీక్ అంతా మనం అద్భుతాలు సృష్టించబోతున్నాం విత్ పెసర్లతో. ఓకే, సో ఈ వీక్ మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు ఆర్ పెసర్లు అన్నమాట. ఓకే, సో పెసరపప్పు గోబీతో బోండాలు. బోండాలు అనగానే అందరికి ఆలు బోండా, ఆలు మైసూర్ బోండా నేను చెప్తా కదా. అంటే నేను ఇవన్నీ ఎక్కువ తింటూ ఉంటాను, మరి నువ్వేం చేయబోతున్నావు? అన్ని తింటుంటావు కాబట్టి నేను డిఫరెంట్ గా గోబీ బోండా, పెసర్లు గోబీ బోండా తయారు చేయబోతున్నాను. ఇంకా మాటలు లేవు, ఓన్లీ యాక్షన్. ఓకే, సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందు ఆయిల్ని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టేసుకుంటే ఆయిల్ నెమ్మదిగా మరుగుతూ ఉంటుంది. సో ఈ లోపల చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. స్టవ్ వెలిగించడం రాకపోతే ఎలాగా? ఒక అమ్మాయికి ఆగాలి, అందుకే ఆవేశపడకూడదు. మనకి ఛాన్స్ వచ్చినప్పుడే వేసేస్తూ ఉండాలి అక్షంతలు. సరే, బ్లెండర్ తీసుకోండి. సో పెసలు ఆల్రెడీ మనం నానబెట్టి వాటర్ అంతా తీసేసి నీట్గా పెట్టుకున్నాం. మరీ ఎక్కువ గ్రైండ్ చేయక్కర్లేదు. సో అందుకే లిటిల్ బిట్ కచ్చా పచ్చాగా బ్లెండర్లో. ఓకే, సో కొంచెం అలా బ్లెండ్ చేసి తీసుకొచ్చేసేయండి. ఈ లోపల ఇవన్నీ యాడ్ చేసేసుకుందాం. కచ్చా పచ్చాగా పెసర్లని మనం బ్లెండ్ చేసుకున్నాం. స్పూన్ ఇస్తే మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకున్నాం. బ్లెండో గ్రైండో ఏదో ఒకటి. పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోద్ది, అలాగే చలవ కూడా ఎక్కువ. పెసరపప్పు అంటే పప్పులు వండుకున్నప్పుడు కూడా. పక్కన పెట్టేసుకుందాం. సో ఆల్రెడీ మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కాబట్టి దీంట్లో వేసేసుకుంటున్నాం. కొంచెం ఆలు స్మాష్ చేయాలా? స్మాష్ చేసేసా. కొంచెం అల్లం ముక్క కావాల్సినంత కొంచెం వేసుకొచ్చాము. అంటే మనకు పిండి ఎంత ఉందో దాన్ని బట్టి చూసుకోవాలి. ఒక స్పూన్ ఇవ్వండి. సో మిరపకాయలు, పచ్చిమిరపకాయలు నువ్వు కూడా స్పూన్లు బాగానే వాడుతున్నావు. నీట్గా ఫ్రెష్గా కడిగేసి పెట్టుకొని తర్వాత ఇందులో వేసేసుకోవచ్చు. గురువుని మించిన శిశువు అవ్వాలి అంటే వాడాలి కదా. అన్నిటికీ ఆన్సర్ ఉంటుంది భార్గవ్. ఓకే, తర్వాత ఆమ్చూర్ కొంచెం కావాల్సినంత. ఇంకొంచెం వేయచ్చు మీకు, ఇది మా గురువు గారి కోసం. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసాను మొత్తం. సరిపోతుంది.
గోబీ కూడా ముందే మనం ఉడకపెట్టుకొని వాటర్ అంతా తీసేసి నీట్గా ఫ్రెష్గా పెట్టుకున్నాం. ఓకే, ఉడికించిన గోబీ. వేరే స్పూన్ కావాలి మరి. సో కారంకి వేరే స్పూన్. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి, లిమిటెడ్గా తగిన మోతాదులో వేసుకుంటాం. మొత్తం అంతా కలిపేలాగా. సో కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొన్ని ఏరియాస్లో కొంచెం తక్కువ తింటారు. జీలకర్ర, ఉప్పు తగినంత. తర్వాత ఉప్పు విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా, ఉప్పు ఎక్కువైతే అసలు పదార్థం మొత్తం వేస్ట్ అవుద్ది. అవును, కానీ జాగ్రత్తగా చూసి. నువ్వు చేత్తో కలపడం బెస్ట్. ఇలాంటి బోండాకి బ్యాటర్ తయారు చేసుకునేటప్పుడు మనం ఎక్కువగా చేత్తో కలిపితేనే బెస్ట్, ఎందుకంటే వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అవుతాయి. స్పూన్తో అప్పుడప్పుడు మనం కొంచెం మిస్ చేస్తూ ఉంటాం. సో ఆల్రెడీ అక్కడ నూనె కూడా మరుగుతుంది. ఇప్పుడు మనం ఫుల్గా పెట్టేసుకోవచ్చు, ఇదంతా రెడీ అయిపోయింది కాబట్టి. నూనె మెల్లిగా వేడెక్కుతుంది. ఇంకా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాలీఫ్లవర్లో ఆల్రెడీ కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సపరేట్గా నీళ్ళు వేసుకోవాల్సిన పని ఉండదు. ఆలు కూడా మనం ఉడకబెట్టే తీసుకుంటాం. సాధారణంగా బోండాలు అంటే చాలా పెద్ద పెద్ద సైజే గుర్తొస్తుంటాయి మనకి. సో మరి ఇవాళ నువ్వు నీ సైజ్ అయిపోతున్నావా? అంటే ఇంట్లోనే కాబట్టి మనం ఎలా అయినా వేసుకోవచ్చు. ఓకే, మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు చిన్న నూనె మరిగింది అని మనకి తెలిస్తే, సో మరిగింది ఆల్మోస్ట్. సో మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా బోండాలు వేసుకోవచ్చు అనమాట. అంటే ఎవరికి నచ్చిన సైజు వాళ్ళు వేసుకోవచ్చు. ఏదో వేస్తున్నావు సరే, ఒక్కటి కూడా రౌండ్గా రావట్లేదేంటి? ఇష్టం వచ్చిన షేప్లో వేస్తే ఎవరు తింటారు ఇక్కడ? అంటే నేను ఎలా చేస్తే అలా తింటాను అనుకుంటున్నావా? భూమి గుండ్రంగా ఉందా? ఉంది, ఎందుకు ఉండదు గుండ్రంగా? ఎంత గుండ్రంగా ఉంది చెప్పండి. నీ అంత గుండ్రంగా ఉంది భూమి. నేను గుండ్రంగా లేను. సరే, నాకు ఒక చిట్కా గుర్తొచ్చింది. ఇప్పుడు నూనెలో వేస్తున్నాం కదా, గోల్డ్ డ్రాప్ నూనె. ఇలా అని కాకుండా వంటలు వండేసిన తర్వాత నూనె కొంచెం ఉండిపోతే దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాం నెక్స్ట్ ఏదైనా వండడం కోసం. సో అలాంటప్పుడు ఆ నూనె స్మెల్ అది రాకుండా ఉండాలి అంటే దాంట్లో పెట్టుకోవాలి. కరెక్ట్ పాయింట్ చెప్పేటప్పుడు మధ్యలో వస్తే స్మెల్ అది రాకుండా ఉండాలంటే దాంట్లో 2 లవంగాలు వేసుకోవాలి. సో నీట్గా ఉంటుంది, మళ్ళీ ఎప్పుడైనా వాడుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. కానీ నాకు ఒక డౌట్, ఇన్ని చిట్కాలు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గూగుల్ చేస్తున్నావా? అంటే క్రెడిట్ కొట్టేద్దామనా? రోజుకు ఒక చిట్కా చెప్పి నీకు అన్ని. నేను చెప్పిన చిట్కాలన్నీ పాటిస్తున్నారు లేదా? నేను ఆఫ్ కోర్స్ పాటిస్తాను. నేను చాలా డిసిప్లిన్గా ఉంటాను, నీలాగా కాదు. సరిపోతాయేమో ఇంకెక్కడ. మీరు కూడా జాగ్రత్తగా పాటించండి. అది కొంచెం పక్క జరపండి, ఒకటి ఉందిగా వేసేస్తాను. ఓకే చలో, మరి వేగాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి. మరీ రౌండ్గా కాకుండా ఏదో కష్టపడి ఏదో ట్రై చేశాడు పాపం. చపాతీలు చేస్తే రకరకాల దేశాల్లో మ్యాప్లు వస్తూ ఉంటాయి. చపాతీలు వేరు, బోండా వేరు. బోండా అనేది రౌండ్ షేప్ లోనే ఉండాలి. బోండాలు చేస్తే రకరకాల షేపులు కూడా వస్తుంటాయి. సో పిల్లలకి అరే ఇది ఈ షేప్ లో ఉంది, ఆ షేప్ లో ఉంది అని ఆడుకుంటూ తింటారు. అప్పుడు ఇంకా ఎక్కువ తింటారు. ఆరోగ్యం ఎక్కడి నుంచో రాదు, మనం తయారు చేసుకునే వంటకాల్లోనే ఉంటుంది అని మరోసారి ప్రూవ్ అయింది. సో ఆల్మోస్ట్ పెసర్ల గోబీ బోండాలు వేగిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. సో ఆయిల్ ఇంకడానికి ఇలా పేపర్లు వేసుకొని దాంట్లో పెట్టుకుంటే నీట్గా, ఒక్కొక్కటే అవసరం లేదు. ఒక చేత్తో స్పూన్ పట్టుకొని ఒక చేత్తో వేసేసుకుంటే ఒక్కసారి అన్నీ వేసేసుకోవచ్చు. వంటలు వండడమే కాదు, ఆ వంటలు వండేటప్పుడు చుట్టూ పరిసర ప్రాంతాలని క్లీన్గా ఉంచుకోవడం, అవి నీట్గా వేసుకోవడం, ఇలాంటివి కూడా తెలుసు. నేను మీకే చెప్పేది. నేనే వేస్తున్నాగా నీట్గా, ఇంకెంత నీట్గా. ఒక చేత్తో స్పూన్ పట్టుకొని ఒక చేత్తో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అవి ఇందులో నీట్గా వెళ్ళిపోతాయి, ఒకేసారి అయిపోతాయి. నేను ఇంత నీట్గానే, ఇదే అద్భుతమైన షేప్లో వచ్చాయి. ఏం అద్భుతమైన షేప్, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లో వచ్చింది. అవును, అందరూ ఒకలా ఉంటారా? అద్భుతమైన షేప్ లో వచ్చిందని నువ్వు అనుకుంటే సరిపోదు. అందరూ ఒకలానే ఉంటారా ఏంటి? అందరూ ట్విన్సా? ఈ ఆయిల్ పీల్ చేస్తే నీట్గా వేరే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, సర్వింగ్ ప్లేట్ ఇస్తున్నా. కొంచెం వేడిగానే ఉన్నాయి. పెసర్లు గోబీ చూడ్డానికి అయితే బాగుంది, మరి తినడానికి ఇంకా బాగుంటుందో. ఇక్కడ తయారు చేసింది ఎవరు? అందుకే డౌట్. సో కొంచెం ఆమ్చూర్ మళ్ళీ పైన కూడా చల్లుకోవచ్చు కావాలంటే. సో హాఫ్ చల్లుతా, హాఫ్ చల్లకుండా ఉంటా. ఇలా తినచ్చు, ఇలా తినచ్చు అన్నమాట. ఓకే, స్పూన్ ఇవ్వండి. అది చేత్తో చల్లొచ్చుగా, ఏముంది స్పూన్? మళ్ళీ నన్ను అనడం కాదు, స్పూన్లు ఎక్కువ పడుతున్నామని. నువ్వు తగ్గించుకోవాలి ఫస్ట్. సో
సో మనం ఆమ్చూర్తో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో చాయిస్ మీదే. చాయిస్ ఇస్ యువర్స్. ఓకే, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా పెసర్ల గోబీ బోండాలు. ఇవి తిని రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పెసర గోబీ బోండాకి కావాల్సిన పదార్థాలు: పెసలు 1 కప్పు, ఉడికించిన గోబీ 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 3, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, ఉడికించిన బంగాళదుంపలు 2, కారం 2 టేబుల్ స్పూన్లు, ఆమ్చూర్ 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. పెసర గోబీ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె పోసుకుని డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకోవాలి. ఆ తర్వాత పెసరపప్పును బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని పెసరపప్పు, బంగాళదుంప ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆమ్చూర్, కార్న్ ఫ్లోర్, గోబీ, కారం, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకుని ఈ మిశ్రమాన్ని డీప్ ఫ్రైకి సరిపడా ఉన్న నూనెలో వేసుకుని ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పెసర గోబీ బోండా రెడీ. పెసర్ల గోబీ బోండాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదా. మరి ఇప్పుడు అంటే నువ్వు తినవా? వచ్చేటప్పుడు బాక్స్ తెచ్చారా? సేపు మా గురుగారు రోజు ఇక్కడ షోకి వచ్చేటప్పుడు బాక్స్ పట్టుకొని వస్తారు, వెళ్ళేటప్పుడు అన్ని వంటకాలన్నీ బాక్స్లో పట్టుకొని తీసుకెళ్ళిపోతుంటారు. ఈ రోజు కూడా అలాగే బాక్స్లు ఇవన్నీ పట్టుకొని వెళ్ళారు. ఇంట్లో ఎవరు పెడతారు? మీ మమ్మీ అలా ఎప్పుడైనా తిని బాగుందని చెప్పారా? ఫస్ట్ నన్ను టేస్ట్ చేయండి. దాంట్లో ఎవరికైనా వేడిగా ఉంది నాకు చాలా. ఉప్పు అని ఊదుకోవాలి. ఉప్పు అని ఊదుకుని తినడానికి కూడా అసలు చాలా వేడిగా. మార్నింగ్ టిఫిన్ తినేటప్పుడు కంగారు పడి వేడి తినేకండి. ఒకసారి నాలుగు కాలిందంటే ఆ రోజు మొత్తం ఏది తిన్నా టేస్ట్ తెలియదు తెలుసా. అందుకే నాలుక నోరు కాలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు మంచి బోండాలు వేసుకునే ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్లో ఏమి దొరకకపోతే బోండాలు వేసుకోవచ్చు. ఒకవేళ నేను బోండాలు బిజినెస్ పెడితే ఓపెనింగ్ పిలుస్తా. తప్పకుండా వస్తా. ఓకే, బాగుంది. వేడిగా ఉండి నోరు కాలుతుంది కానీ చాలా బాగుంది. కొంచెం చల్లబడ్డ తర్వాత మెంత కొమ్మెచ్చు, లేదంటే ఇక్కడ బాక్స్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఓకే, సూపర్. కాకపోతే సూపర్ అని చెప్పిన తర్వాత ఇంక కాకపోతే లేవు, కాకాలు లేవు. నాకు ఏమనిపిస్తుంది అంటే లేదు, నీ బోండాల బిజినెస్ గురించి మాట్లాడుతున్నా. చూద్దాం లైఫ్ ఎటు టర్న్ అవుతుందో చెప్పలేము. చలో మరి ఈరోజు ఎపిసోడ్ మీరు చూశారు. సో మీరు కూడా ఇలా ఒక ఆరోగ్యకరమైన వంటకాలు వండుకోవాలి, అది టిఫినీలో మంచి రుచి ఆరోగ్యాన్ని మిక్స్ చేయాలంటే డెఫినెట్గా చూడాలి. సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ని. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వెరైటీ రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.